హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకోసం ఈరోజు ఒక మంచి కథని ముందుకు తీసుకొని వచ్చాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊరు, అందులో ఒక చిన్న కుటుంబం. తల్లి, తండ్రి, తమకో బిడ్డ. తల్లిదండ్రులు తమ బిడ్డను ఎంతో ప్రేమించారు. కానీ జీవితం కష్టం, డబ్బు చిన్నది మరియు హోప్ క్షీణించింది. ఒక రాత్రి తల్లిదండ్రులు నిస్సహాయంగా భావించి నిశ్శబ్దంగా తమ ఇంటిని విడిచిపెట్టారు. వారి బిడ్డ కోసం ఒక గమనికను వదిలివేశారు. ఆ గమనికలో ఇలా ఉంది: మేము ఆలయానికి వెళ్తున్నాము, దేవుని సహాయం కోసం అడగడానికి, మమ్మల్ని క్షమించు. ఆ గమనికను చదివిన పిల్లవాడు ఒంటరిగా ఏడుస్తూ ఆలయం వద్దకు బయలుదేరాడు. అకస్మాత్తుగా రోడ్డుపై ఒక వ్యక్తి కనిపించాడు. ఏడుస్తున్న పిల్లవాడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు: భయపడద్దు, నేను మీకు సహాయం చేస్తాను అని చిరునవ్వుతో చెప్పాడు. వెంటనే ఆ పిల్లవాడిని తీసుకొని ఆలయం వద్దకు బయలుదేరాడు. ఆలయంలో ఏడుస్తున్న తమ తల్లిదండ్రులను చూసి ఆ పిల్లవాడు చాలా బాధపడ్డాడు. అప్పుడు తనతో పాటు వచ్చిన ఆ వ్యక్తి ఇలా అన్నాడు: విశ్వాసం కలిగి ఉండండి, సహాయం వస్తుంది. ఇలా చెప్పేసి అతను వారిని ఆశీర్వదించి మరియు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఆ రోజు నుండి ప్రతిదీ మారడం ప్రారంభమయ్యింది. ప్రేమ, విశ్వాసం మరియు ఒక అద్భుతం వాటిని రక్షించింది. ఇక్కడ మనం తెలుసుకోవడం ఏమంటే, రక్షించింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ మహాశివుడు.